టీఎస్సీపై చర్చించే దమ్ము లేక మంత్రి అచ్చెన్నాయుడు నోటిఫికేషన్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు అసభ్యకరంగా మాట్లాడి అవమానించారని ఆరోపించారు. డిఎస్సీ అక్రమాలపై విచారణ కోరితే చర్చ జరగకుండా అధికార పార్టీ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో 2.5 లక్షలను పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన అరుణ్ కుమార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, ఎవరికి ఇచ్చిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు విషయాలపై మాట్లాడడమే ధైర్యం లేక మంత్రి అచ్చెన్నాయుడుతో బూతులు మాట్లాడిస్తున్నారని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి మీద సభలో ఎప్పుడు లేని విధంగా ఒక బూతు మాటతోటి ఒక దుమారం లేపారు. దానికి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, అందులో విద్యాశాఖలో ఎటువంటి డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వలేదు, అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒక దద్దమ్మ అని మాట్లాడాడు. నిజంగా చాలా సిగ్గుసేటు, సిగ్గుకరం. నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్న అబద్ధాలు, ఆయన మాట్లాడే మాట, ఆయన చేష్టలు ఏమాత్రం కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా హర్షించడు, రాష్ట్ర ప్రజలు హర్షించడు. మేము అడుగుతుంది ఏంటి? శాసన మండలి సాక్షిగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, డిఎస్సిలో పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి